హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మన బిగినర్స్ ప్లేలిస్ట్లో ట్రిప్లెట్స్ గురించి తెలుసుకుందామండి. అయితే ట్రిప్లెట్స్ డిఫరెంట్గా చేయొచ్చండి. సో ప్రజెంట్ నేను చేస్తున్న ట్రిప్లెట్ ఏంటంటే ఒక టార్గెట్ సమ్కి ఈక్వల్ అయ్యేలాగా ట్రిప్లెట్స్ చేస్తున్నానండి. సో టార్గెట్ సమ్కి ఎలా ఈక్వల్ అవుతుంది అని అంటే ఈ ట్రిప్లెట్స్ అంటే ఏంటి అని ముందు తెలుసుకోవాలి మనం. తర్వాత ఆ టార్గెట్ సమ్ ఏంటో తెలుసుకుందామండి. ఓకే, సో ట్రిప్లెట్స్ ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ ఉందనుకోండి మన దగ్గర. ఓకే, ఆ లిస్ట్ అరే లిస్ట్ అనుకుందాము. మనం అరే లిస్ట్ అని పెట్టుకుందాము, ఒక పేరు పెట్టుకుందాము. ఓకే, సో ఈక్వల్ టు ఆ లిస్ట్లో 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9 నెంబర్స్ ఇచ్చాం. ఈ 9 నెంబర్స్ కూడా మనకి డిఫరెంట్ నెంబర్స్ అయితే ఆర్డర్లో ఉన్నాయి. కొన్నిసార్లు ఆర్డర్ లేకుండా కూడా ఉంటాయి, కానీ నేను ఆర్డర్లో చేశాను అనమాట, ఆర్డర్లో ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ట్రిప్లెట్స్ అంటే ఏంటంటే అండి, ఒక టార్గెట్ సమ్ ఇస్తాను అనమాట. టార్గెట్ సమ్ అంటే అండి చూడండి, టార్గెట్ అండర్స్కోర్ సమ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు ఈ మూడు నెంబర్లు, ఎనీ మూడు నెంబర్లు, ఈ లిస్ట్లో ఉన్న ఏ మూడు నెంబర్లు అయినా సరే, కానీ ఒక ట్రిప్లెట్లో రెండు సార్లు ఒక నెంబర్ని యూజ్ చేయకూడదు అనమాట. ఎనీ 3 నెంబర్స్ని యూజ్ చేసి టోటల్ 15 రావాలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఉంది, 1 2 3. ఈ మూడు నెంబర్ని యూజ్ చేస్తే మనకి ట్రిప్లెట్ వచ్చిద్దా అండి? ట్రిప్లెట్ అంటే టోటల్ వచ్చిద్దా, టోటల్ వచ్చిద్దా? 1 + 2 + 3 అండ్ దట్ ఈస్ 6. సో 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ సమ్ అనమాట. సో కాబట్టి ఆ మూడు నెంబర్లు ట్రిప్లెట్ కాదు. సో ఇప్పుడు మనం ఈ లిస్ట్లో నుంచి ఈ 15కి ఈక్వల్ అయ్యే, టోటల్ ఈక్వల్ అయ్యే ఒక 3 నెంబర్స్ని, అంటే ట్రిప్లెట్స్ అనమాట, మనం లిస్ట్లోకి తెచ్చుకోవాలన్నమాట. సో అది మన టాస్క్ అండి. సో ఎలా తెచ్చుకుంటాం? సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, అసలు ట్రిప్లెట్స్ తెలుసుకోవాలంటే ఏ మూడు నెంబర్లు యాడ్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్. సో జనరల్గా మీకు చెప్తున్నాను చూడండి, మనం ఫంక్షన్ రాసే ముందే మీకు ఈ ఫంక్షన్లో ఈ నెంబర్స్ని మనం ఎలాగా మూడు నెంబర్ల కింద యాడ్ చేయాలన్న విషయాన్ని నేను చెప్తున్నాను మీకు. ఓకే, సో ఫస్ట్ 1 2 3 తీసుకుంటామండి, బాగానే ఉంది. సో ఫస్ట్ నెంబర్స్ని యాడ్ చేస్తే 15కి ఈక్వల్ అవ్వదు మనకి. మళ్ళీ 4 5 6 తీసుకుంటే మనకి 15కి ఈక్వల్ అవ్వదు. ఓకే, ఈక్వల్ అవుతుందని చూడండి, 4 5 6 ఇది ఈక్వల్ అవుద్ది అనుకుంటా. 4 + 5 9 + 6 15, ఇది ఈక్వల్ అయింది, ఇది ట్రిప్లెట్. చూసారండి, అలాగే 7 8 9 ఈక్వల్ అవ్వదు, అది ట్రిప్లెట్ కాదు. సో ఇక్కడే మనకు ఒక ట్రిప్లెట్ దొరికేసింది కదండి, ఇక్కడే ఒక ట్రిప్లెట్ దొరికేసింది. అయితే ఇంకా చాలా నెంబర్ కాంబినేషన్స్ చేయొచ్చు మనం ఇందులో. ఎలాగా, ఎన్ని కాంబినేషన్స్ చేయగలం, ఎలా కాంబినేషన్స్ చేయొచ్చు? సో అదే పాయింట్ మీకు చెప్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 2 తీసుకుని 3తో చేస్తాం. మళ్ళీ అదే 1 2ని తీసుకుని 4తో చేయొచ్చు. అదే 1 2ని తీసుకుని 5తో చేయొచ్చు. అదే 1 2ని తీసుకుని 6తో చేయొచ్చు. అదే 1 2ని తీసుకుని 9 వరకు చేయొచ్చండి. ఓకే, సో నెక్స్ట్ 9 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ 2 నెంబర్ని మార్చి, అంటే 1 3 తీసుకుంటాం. 1 3తో 4, 1 3తో 5, 1 3తో 6, 1 3తో 7, 1 3తో 8, 1 3తో 9. చూసారా? సో అలాగా మనం సెకండ్ నెంబర్ని చేంజ్ చేసి మనం చేసుకోవచ్చు. ఎక్కడి వరకు చేంజ్ చేసుకోవచ్చు? సెకండ్ నెంబర్ 1 2 అన్నాను కదండి మీకు, 1 8 వరకు చేసుకోవచ్చు. 1 8 వరకు చేసుకోవచ్చు. ఎందుకంటే 1 9 చేస్తే తర్వాత థర్డ్ నెంబర్ ఉండదు, అందుకని 1 8 వరకే చేయగలం మనం. ఓకే, సో ఫస్ట్ నెంబర్, ఈ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో చేంజ్ ఎప్పుడు చేసుకోవచ్చు? 7 వరకే చేంజ్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి చేంజ్ చేయకూడదు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మీకు ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి, 1 2 3 ఈ మూడు నెంబర్లు యాడ్ చేస్తామండి. అవ్వలేదనుకో, ఇది ఎక్కడి వరకు చేంజ్ అవుతుంది మనకి? 1 2 4 అవుతుంది. ఓకే, ఇలాగా మనకి 1 2 9 వరకు అవుతుందండి. ఓకే, లాస్ట్ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ సిరీస్లోకి వచ్చేసరికి ఎలా చెక్ చేస్తుంది? 1 3 4 చెక్ చేయాలి. ఎందుకు 4 చెక్ చేయాలి? 1 3 3 1 3 2 ఉంది కదండి, 1 3 2 ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. సో అందుకనే 2 తీసుకోవాల్సిన అవసరం లేదు, 3 తర్వాత ఉన్న నెంబర్ని తీసుకోవాలి. ఓకే, సో 1 3 4 తర్వాత ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? 1 3 5, ఇది ఎక్కడ దాకా వెళ్తుంది మనకి? ఇది మనం చెక్ చేయాల్సింది ఎక్కడ వరకు చెక్ చేయొచ్చు? ఆ నెంబర్ని ఎన్నిసార్లు చేంజ్ చేయొచ్చు అది ఆలోచించండి. ఎక్కడ వరకు చేంజ్ చేయొచ్చు అంటే 1 3 9 వరకు చెక్ చేయొచ్చు. ఓకే అండి, సో అలా అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ నెంబర్ని చేంజ్ చేయొచ్చు అనమాట. ఎలా చేంజ్ చేయొచ్చు? 1 4
ఓకే 145 145 ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే తర్వాత 6 7 8 9 146 అండి 146 తర్వాత ఎలాగా ఎక్కడ దాకా వెళ్తుంది 149 వరకు చెక్ చేసుకోవచ్చు మనం 149 ఓకే సో అలాగా ఈ నెంబర్ మధ్యలో నెంబర్ ఏదైతే ఉందో సో ఫస్ట్ చివరి నెంబర్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాం తర్వాత సెకండ్ నెంబర్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అది ఎక్కడ దాకా చేంజ్ చేసుకుని వెళ్తాం అలాగా 17 వరకు చేంజ్ చేయొచ్చు అనమాట 8 వరకు చేంజ్ చేయొచ్చు చూడండి 189 వరకు చేంజ్ చేయొచ్చు 189 ఓకే దీని తర్వాత చేయలేం రీజన్ ఏంటంటే 189 వరకు ఇక్కడ 9 పెట్టాం అనుకోండి 9 తర్వాత రెండు సార్లు మనం యూజ్ చేయకూడదు సో కాబట్టి 9 పెడితే నెక్స్ట్ నెంబర్ లేదు కాబట్టి మనం ఇది 8 వరకే చేయగలం అనమాట ఓకే సో ఇప్పుడు 2 నెంబర్స్ వరకు చేంజ్ చేసేసాం ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని చేంజ్ చేసుకుని వెళ్ళొచ్చండి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని ఎలా చేంజ్ చేయొచ్చు సో ఇప్పుడు 1 కొట్టాం మనం తర్వాత 2 పెడతాం అంతే కదండి సో 2 పెట్టాం 2 3 4 అదండి 2 3 4 తర్వాత 2 అలాగా 2 3 4 2 4 తర్వాత 2 3 5 2 3 6 సో ఇలాగా నెంబర్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ మనం 3 నెంబర్స్ని తీసుకుని అంటే గ్రూప్ చేసుకుంటూ ఆ గ్రూప్ని యాడ్ చేసిన గ్రూపు 15కి ఈక్వల్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇదంతా ఎలా చెక్ చేసుకోవాలి మనం సో ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే ఫంక్షన్ ద్వారా చెక్ చేసుకోవాలండి మాన్యువల్గా మనం చెక్ చేయలేం కదండి అన్ని నెంబర్స్ని సో ఫంక్షన్ ద్వారా చెక్ చేయాలి సో ఇప్పుడు ఆ ఫంక్షన్ ఎలా రాయాలన్న విషయాన్ని నేను చెప్తానండి మీకు సో ట్రిప్లెట్ అని చెప్పి ఒక ఫంక్షన్ తీసుకుందామండి సో ట్రిప్లెట్స్లో ఒక 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేద్దాం ఆ 2 ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే అరే ఒకటి ఓకే టార్గెట్ సమ్ ఒకటి టార్గెట్ అండర్స్కోర్ సమ్ ఈ రెండింటిని వేస్ట్ చేసుకొని మనం ఫంక్షన్ రాద్దామండి ఓకే సో ఫస్ట్ రాసే ముందు నేను ఒక విషయం చెప్తాను చూడండి ఇప్పుడు ఈ లిస్ట్లో నేను అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్స్లో రాశాను ఇన్ కేస్ షఫుల్ అయ్యి ఉన్నాయి అసెండింగ్ కాదు డిసెండింగ్ కాదు ఓకే అలాంటి సందర్భంలో మనకి ప్రతి నెంబర్ కూడా యాక్సెస్ చేయాలంటే దానికి మార్గం ఏంటి అని అంటే పొజిషన్స్ అండి మనకి ఇండెక్స్ పొజిషన్స్ ద్వారా కరెక్ట్గా లైన్గా యాక్సెస్ చేయొచ్చు అనమాట మనకి ఇలా ఉంటే ప్రాబ్లం లేదు కానీ ఇలా లేకుండా ఉంటే మనకి ఇండెక్స్ పొజిషన్ ద్వారా అయితే ఇండెక్స్ నెంబర్లు అయితే కరెక్ట్గా మీరు ఏ నెంబర్ ఇచ్చినా మధ్యలో 9 ఇచ్చినా మధ్యలో 7 ఇచ్చినా మధ్యలో 8 ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా ఇండెక్స్ నెంబర్లు మాత్రం 0 1 2 3 4 5 6 7 8 వరకు ఉంటాయి కదనే సో ఇప్పుడు మనం చేయబోయే ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఇండెక్స్ నెంబర్స్ని బేస్ చేసుకుని ప్రతి నెంబర్ని యాక్సెస్ చేసి వాటిని ఎడిషన్ చేసిన తర్వాత అవి ట్రిప్లెట్స్ కింద ఫామ్ చేసి సేవ్ చేస్తాం అనమాట ఓకే సో ఇప్పుడు వీటిని ఏవైతే లిస్ట్ తీసుకుంటాం మనం అరేలో ఆ లిస్ట్ని ఫస్ట్ మనం చేయవలసిన విషయం ఏంటంటే అండి అది ఎంత లెంత్ ఉంది అని చెప్పేసి తీసుకోవాలి సో ఇప్పుడు దాన్ని ఎన్లోకి స్టోర్ చేస్తాను అనమాట అండి ఓకే సో నెక్స్ట్ మనకి ఒక 3 నెంబర్స్ ఇప్పుడు 4 5 6 ఇది ట్రిప్లెట్ అనుకుంటున్నాం మనం ఈ 3 నెంబర్ని ఎక్కడ సేవ్ చేయాలి మనం ఎక్కడో ఒకటి సేవ్ చేయాలి కదా సో మనకు ఒక లిస్ట్లోకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట అండి చూడండి ఇక్కడ కూడా ట్రిప్లెట్స్ అని చెప్పి ఒక వేరియబుల్స్ తీసుకుంటున్నాను ఆ వేరియబుల్లో వచ్చిన ప్రతి ఒక్క ట్రిప్లెట్ని అందుట్లో మనకు సేవ్ అయ్యేలాగా రాశాను అనమాట ఓకే సో ఇప్పుడు ఫంక్షన్ రాయాలి ఫంక్షన్ ఏం రాయాలి సో మనం ఈ లిస్ట్ని ఒక్కొక్క నెంబర్ని యాక్సెస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఫర్ లూపే రాయాలండి ఎందుకంటే ప్రతి నెంబర్ని యాక్సెస్ చేయాలి మనం సో ఫస్ట్ ఫర్ లూప్ రాస్తున్నానండి ఈ ఫర్ లూప్ రాసినప్పుడు మనకి ఐ ఇన్ రేంజ్ ఓకే రేంజ్ ఫంక్షన్లో మనం ఈ నెంబర్స్ని తీసుకోకూడదండి కానీ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలో చెప్తానండి మీకు సో ఈ నెంబర్స్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 9 పొజిషన్స్ ఉన్నాయండి ఈ 9 పొజిషన్స్లో ఒక 2 పొజిషన్స్ని మైనస్ చేయాలండి ఆ రీజన్ ఏంటి అని అంటే మనకు లాస్ట్ నెంబర్ని చెక్ చేసేది ఏంటి అని అంటే 7 8 9 అనమాట అంటే ఈ 7 దగ్గర నుంచి 8 9 ఏవైతే ఉంటాయో ఒకవేళ ఆ పొజిషన్స్ని రెండు పొజిషన్స్ మైనస్ చేయకపోతే మనం అంటే మైనస్ చేయాలి అని చెప్పలేదు మీకు బట్ 2 పొజిషన్స్ని మైనస్ చేయాలన్నమాట ఎందుకు మైనస్ చేయాలి అని అంటే
ఈ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 789 అనమాట అండి. ఇన్ కేస్ కానీ మైనస్ చేయకపోతే ఈ 9 దాకా వెళ్తుంది. 8 దగ్గరకు వచ్చినప్పుడు కూడా థర్డ్ నెంబర్ మన దగ్గర లేదు. ఓకే, 9 దగ్గరికి వస్తే థర్డ్ నెంబర్ లేదు. సో అందుకనే మనకి ఈ 7 వరకు వచ్చేలాగా రాసుకోవాలన్నమాట అండి. ఓకే, చూడండి, n మైనస్ 2 అన్నాను అంటే ఏంటంటే అండి, మనకి nలో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? 9 పొజిషన్స్ ఉన్నాయి. సో ఈ 9 పొజిషన్స్లో ఎన్ని పొజిషన్స్ తీసుకోమని చెప్తున్నాను నేను? కేవలం 7 పొజిషన్స్ మాత్రమే తీసుకోమని చెప్తున్నాను. అందుకే 7 వరకే రన్ అవుతాయి. సో ఈ n-2 అనేది 0 నుంచి 7 పొజిషన్స్ మాత్రమే రన్ అవుతాయి అనమాట అండి. ఓకే, 0 నుంచి 6 నాట్ 7. ఓకే, 0 నుంచి 6 పొజిషన్స్ అంటే 0తో కలిపి 7 అవుతుంది. సో మనం మారల్గా మాట్లాడుకోవాలంటే 7 పొజిషన్స్ రన్ అవుతాయి అనమాట. ఓకే, సో 7 పొజిషన్స్ మాత్రమే ఫస్ట్ ఫర్ లూప్లో వస్తాయండి. ఓకే, సో మళ్ళీ ఇంకో ఫర్ లూప్ రాయాలండి. ఎందుకంటే మనకి ఇందాక చూపించినట్టుగా 3 నెంబర్స్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ లాస్ట్ నెంబర్ని మార్చుకోవాలి, తర్వాత మధ్యలో నెంబర్ని మార్చుకోవాలి, తర్వాత ఫస్ట్ నెంబర్ మార్చుకోవాలి. సో ఇక్కడ సెకండ్ నెంబర్ని మార్చడం కోసం సో ఫర్ j ఇన్ రేంజ్ అని చెప్పి రాస్తున్నానండి. సో ఇప్పుడు ఐలో ఏ వాల్యూ అయితే వస్తుందో మనకి i+1 అంటే ఆ పొజిషన్ ఏదైతే వస్తుందో i+1 పొజిషన్ తీసుకుని n-1. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే జనరల్గా ఈ లిస్ట్లో ఈ ఫర్ లూప్ చెక్ చేసుకున్నప్పుడు 7 వరకే వచ్చింది కదండి, ఎందుకంటే 2 పొజిషన్ మైనస్ చేస్తున్నారు కదా. మళ్ళీ ఈ ఫర్ లూప్ని చెక్ చేసుకున్నప్పుడు 8 వరకు వస్తుందండి ఈ ఫర్ లూప్లో చెక్ చేస్తున్నప్పుడు. ఓకే, సో అదేంటని డీటెయిల్గా మీకు డీబగ్గర్లో కూడా చూపిస్తాను, మీకు పొజిషన్స్ ఎలా తీసుకుంటుందని. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైనంత వరకు వినండి, ఇంకా డీబగ్గర్లో ఇంకా క్లియర్గా మీకు చెప్తా. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఫర్ లూప్ రాయాలి. ఫర్ లూప్ మళ్ళీ నెక్స్ట్ ఎందుకు రాయాలంటే థర్డ్ నెంబర్కి. ఓకే, ఫర్ k ఇన్ రేంజ్ j+1 n. ఓకే, n వరకు తీసుకోండి, అంటే 9 వరకు లాస్ట్ వరకు తీసుకోవాలి. సో ఫస్ట్లో చూడండి ఇక్కడ -2 చేశాను, సెకండ్లో -1 చేశాను, థర్డ్లో అసలు ఏం చేయాల. అర్థమైందా? సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ లూప్ మీరు చేయవలసింది 7 వరకే రావాలి, సెకండ్ లూప్ 8 వరకే రావాలి, థర్డ్ లూప్ 9 వరకే రావాలి. అలాగే స్టార్ట్ ఎక్కడ అవ్వాలి? సో ఫస్ట్ లూప్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, సెకండ్ లూప్ ఏదైతే ఉంటుందో సెకండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, థర్డ్ లూప్ ఏదైతే ఉంటుందో థర్డ్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో అలాగా దానికి తగ్గట్టుగా నేను ఈ ఫర్ లూప్లు రాశానండి మీకు. సో మీకు చూపిస్తానండి, డీబగ్గర్లో చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాసుకోవాలంటే ఈ ఫంక్షను ఎందుకు రాసుకోవాలి అని అంటే మనం ఇప్పుడు దాకా పొజిషన్స్ని యాక్సెస్ చేసాం. ఓకే, వాటి పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయలేదు. సో ఆ పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అని అంటే మనం చేయవలసిన పని ఏంటంటే అండి, ఇఫ్ ARR ఐలోకి ఏ పొజిషన్ వస్తే ఆ నెంబర్ని తెచ్చుకోమని, అలాగే ప్లస్ ARR జేలోకి ఏ పొజిషన్ వస్తే ఆ పొజిషన్లో నెంబర్ తెచ్చుకోమని, అలాగే ARR K. ఓకే, అలాగే కేలో పొజిషన్లో ఉన్న నెంబర్ని తెచ్చుకుని ఆ 3 నెంబర్స్ని యాడ్ చేయగా వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో మనకి టార్గెట్ సమ్కి ఈక్వల్ అయ్యేలాగా తెచ్చుకోమని చెప్తాం. ఒకవేళ ఈక్వల్ అయితే ఓకే, సో అప్పుడు మనం ఈ ట్రిప్లెట్ ఆల్ అనే దాంట్లోకి అపాయింట్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, పేస్ట్ ట్రిప్లెట్ అపాయింట్ ఏమి అపాయింట్ చేయాలి? ఈ 3 నెంబర్స్ని అపాయింట్ చేయాలి. ఈ 3 నెంబర్స్ ప్రస్తుతానికి మనం యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్లస్ సింబల్స్ని తీసేస్తే ఆ 3 నెంబర్లు కోమాతో పెట్టామంటే ఆ 3 నెంబర్లు కోమాతో మనకి అపెండ్ అయిపోతాయి. అయితే అపెండ్ అవ్వడానికి 3 నెంబర్స్ కదండి, మనం దీన్ని టప్పుల్లోకి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సింగిల్ది అనుకోండి మనకి టప్పుల్లో చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ 3 నెంబర్స్ కదా మనం టప్పుల్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. టపుల్ అంటే రౌండ్ బ్రాకెట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు రౌండ్ బ్రాకెట్స్ అంటే ఇందులో మనం 3 వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. ఇది కూడా ఒక లిస్ట్ లాంటిదే చెప్పాలి అని అంటే. సో అందుకనే నేను ఇంకో బ్రాకెట్ యాడ్ చేశాను అనమాట అండి. ఓకే, ఒకటే వాల్యూ ఉంటే యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఫైన్. సో నెక్స్ట్ మనం ఫైనల్గా మన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఎక్కడొచ్చిందండి మనకి ఈ ట్రిప్లెట్స్
ట్రిప్లెట్స్ ఆల్కి సేవ్ అవుతుంది ఆన్సర్. దాన్ని రిటర్న్ చేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. సో ఫంక్షన్ క్లోజ్ అండి, ఇంకా ఫంక్షన్ ఏం లేదు. సో ఇక్కడ మీకు ఇంతవరకు మీకు ఎంతో కొంత అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా క్లియర్గా మీకు డీబగ్గర్లో చెప్తాను. సో దాన్ని బట్టి ఫుల్గా అర్థమవుతుందండి ఖచ్చితంగా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండు వేరియబుల్స్ తీసుకున్నాం. ఈ రెండు వేరియబుల్స్ ఈ ట్రిప్లెట్స్లోకి ఈ ఫంక్షన్లోకి మనం పాస్ చేయాలి. సో పాస్ చేస్తే మనకు రిజల్ట్ వచ్చేస్తుందండి. ఓకే, ARR_list ఒకటి, టార్గెట్ _sum ఒకటి, ఈ రెండింటిని పాస్ చేశాను. దీనికి వేరియబుల్ తీసుకుందాము, రిజల్ట్స్ ఈక్వల్ టు ఫంక్షన్లోకి పాస్ చేశాను. సో ప్రింట్ రిజల్ట్స్. ఫైన్, ఇప్పుడు ఎంటర్ చేస్తున్నానండి. రైట్, చూసారా రిజల్ట్స్ వచ్చేసినాయి. సో ఇవన్నీ ట్రిప్లెట్స్. ఈ నెంబర్లు ఏ నెంబర్ అయినా సరే మీరు ఒకవేళ కానీ యాడ్ చేస్తే అన్నీ కూడా 15 టోటల్ వస్తుందండి. ప్రతి నెంబరు 15 టోటల్ వస్తుంది. చూడండి, ఏ నెంబర్ అయినా సరే 15 టోటల్ వస్తుంది. ఓకే, సో అయితే 15 టోటల్ వచ్చింది బాగానే ఉంది, కానీ ఇదంతా ఎలా జరిగింది అని ఒక అనుమానం రావచ్చు. ఎందుకంటే కొంతమందికి నేను చెప్పింది అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. సో దాని గురించి మీకు నేను డీబగ్గర్లో కూడా ఎలాగా ఇది జరుగుతుందో అన్న విషయాన్ని మీకు క్లియర్గా చూపిస్తానండి. ఓకే, సో డీబగ్గర్లోకి వెళ్దాము. పైథాన్ ట్యూటర్. సో ఇందులోకి మనకి ఈ కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నానండి. ఓకే, సో పేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం జరిగిందంటే మనకి లిస్ట్ తెచ్చుకుంటుందండి. లిస్ట్ తెచ్చుకుంది. సో తెచ్చుకున్న తర్వాత ప్రతిదానికి పొజిషన్ ఉంది చూడండి పైన. సో 0, 1, 2 పొజిషన్స్ వచ్చినాయి. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ చేయగానే రిజల్ట్స్ అనే ఒక వేరియబుల్లోకి వెళ్ళి అక్కడ ఫంక్షన్ ఏం రన్ అవుతుందో చెక్ చేసుకుంది. ఏం ఫంక్షన్ రన్ అవుతుంది? ట్రిప్లెట్ రన్ ఫంక్షన్. సో ట్రిప్లెట్ ఫంక్షన్ ఎక్కడ ఉంది? పైకి ఉంది, పైన దగ్గరికి వెళ్ళిపోయింది. సో రెడ్ యారో చూడండి, రెడ్ యారో పైన వెళ్ళింది. వెళ్ళి చూసిన తర్వాత మనకు టార్గెట్ సమ్ ఎంత అంటే 15 అండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆ లిస్ట్ అంతా కూడా లెంత్లోకి కన్వర్ట్ చేసాం. సో ఎంత వచ్చింది? 9 వచ్చింది. 9 లెంత్ అంటే 9 ఐటమ్స్ ఉన్నాయి లిస్ట్లో. ఓకే, సో ఇప్పుడు ఫర్ లూప్లోకి వెళ్ళిందండి. సో ఫర్ లూప్లో ఐ వాల్యూ ఎంత చెక్ చేసుకుందండి. ఐ వాల్యూ 0 ఫస్ట్ వచ్చేది. మన పొజిషన్ ఏంటంటే ఫస్ట్ 0 వస్తుంది. ఇదిగోండి 0 వచ్చింది. సో 0 పొజిషన్ నెంబర్ ఎంత అండి? 1. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. 0 పొజిషన్ ఇక్కడన్నీ కూడా పొజిషన్స్ మాత్రమే చూపించింది మనకి. సో నెక్స్ట్ జే పొజిషన్ ఎంత? 1. జే పొజిషన్ 1 అంటే 2 అనమాట. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. కే పొజిషన్ ఎంత? 2. సో కే పొజిషన్ 2 అంటే ఇక్కడ 3 అండ్ నెంబర్ అనమాట. చూడండి రెడ్ యారో మార్క్. ఇప్పుడు ఈ 3 పొజిషన్స్ వచ్చేసినాయి. 0, 1, 2. 0, 1, 2 పొజిషన్ అంటే 0లో 1 ఉంది, 1లో 2 ఉంది, 2లో 3 ఉంది. ఈ మూడింటిని యాడ్ చేసిద్ది అనమాట. ఒకవేళ కానీ అవి యాడ్ అవ్వకపోతే, ఓకే, మనకు 15కి టోటల్ ఈక్వల్ రాకపోతే అవి మళ్ళీ రిటర్న్ పైకి వెళ్ళి కేలోకి వెళ్ళి ఇంకో నెంబర్ తెచ్చుకుంటుంది. చూడండి, అదిగో చూడండి, యాడ్ అవ్వలేదు కాబట్టి ఫర్ లూప్లో కే ఉంది చూడండి, 7th లైన్లో కేలోకి వెళ్ళింది. నెక్స్ట్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకో వాల్యూ మారిపోయిందండి. కే వాల్యూ 3 వచ్చింది. సో ఈ వాల్యూ ఎక్కడ దాకా అవుతుంది అని అంటే మనకి 9 వరకు అవుతుందండి. చూడండి, నేను నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఎక్కడెక్కడైతే ట్రిప్లెట్ వస్తుందో అక్కడ నేను ఆపుతానండి. ఓకే, చూడండి, మనకి ట్రిప్లెట్ ఫామ్ అయితే అక్కడ ఆపుతా. చూడండి 9 వరకు వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి 8 వరకు వచ్చింది. సో 8 వరకు మొత్తం తీసేసుకుందండి నెంబర్లో. ఫైన్, ఇది 8 వరకు తీసుకుందండి. 8 వరకు ఎందుకు తీసుకుందంటే పొజిషన్ 8 అండి, నెంబర్ కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు 8 అంటే ఏంటి 8 వరకు తీసుకుంది అని ఆలోచించకండి. పొజిషన్ 8. సో పొజిషన్ 8లో ఉన్న నెంబర్ 9. ఓకే, సో 9 వరకు మొత్తం నెంబర్స్ క్యాలిక్యులేట్ అయిపోయినాయి. 0 అంటే ఈ 1, 2. ఓకే, ఈ 1, 2 చూసారండి, ఈ 1 to 9 వరకు చేసుకుని వెళ్ళిపోయింది 3 నుంచి. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నెంబరు జేలో చేంజ్ అవ్వాలి. జేలో ఏం చేంజ్ అవ్వాలి? 2కి. అంటే 2 పొజిషన్ అంటే ఇక్కడ 2 పొజిషన్ 3 అండి. ఓకే, 0 పొజిషన్ ఐ ఏంటండి? 0 పొజిషన్ 1 అనమాట. అయితే 1, 3 ఈ రెండు కలిపి 4 నుంచి స్టార్ట్ చేసుకుంటూ 9 వరకు ప్రతి నెంబర్ని చెక్ చేస్తుందండి. చూడండి, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అదిగోండి 3, 4, 5, 6, 7, 8 పొజిషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ జే చేంజ్ అవుతుందండి. జే వాల్యూ చేంజ్ అవుతుంది, పొజిషన్ చేంజ్ అవుతుందండి. సో 2 నుంచి 3 పొజిషన్కి వచ్చింది జే వాల్యూ. చూడండి,
అదిగోండి 3 పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు ఈ 3 పొజిషన్స్లో నుంచి అంటే 3 పొజిషన్ అంటే ఏంటంటే ఇక్కడ 4 అండి. 0 పొజిషన్ ఏంటంటే 1 అంటే 1 4 కాంబినేషన్లో మిగతా నెంబర్లు చెక్ చేస్తుంది. మిగతా నెంబర్లు ఏం చెక్ చేయాలి? 5 6 7 8 9 వాల్యూస్ అనమాట. కానీ పొజిషన్స్ ఏంటి? 4 5 6 7 8. సో 4 ఇక్కడ నుంచి 4 నుంచి స్టార్ట్ అవ్వాలి పొజిషన్. చూడండి నెక్స్ట్ అదిగో 4 5 6 7 8 పొజిషన్స్ అయిపోయినాయి. అయినా కూడా మనకి ట్రిప్లెట్ రాలా. సో మన నెక్స్ట్లోకి వెళ్తుంది. నెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ జే వాల్యూని 4 చేసుకుందండి. అంటే 1 4 నుంచి కాంబినేషన్స్ చెక్ చేస్తుంది. ఇప్పుడు 1 4 అనమాట అండి. ఓకే, సో 1 4లోకి మనకి ఏమన్నా వస్తున్నాయేమో చూసింది, అవ్వలేదు. సో ఇప్పుడు ఒకటి వచ్చింది చూడండి. సో ఒకటి ఏంటి, ఎలా వచ్చింది చూద్దాం. సో చూసారా, ఇప్పుడు 0 4 8 0 4 8 పొజిషన్లో ఏమున్నాయి? 0లో 1 ఉంది. ఓకే, 4th పొజిషన్లో 5 ఉంది, 6. 8th పొజిషన్లో ఏముందంటే 9 ఉంది. 9 + 6 15 టోటల్. అందుకే ఈ ట్రిప్లెట్ చూపించింది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో అలాగా ప్రతి నెంబర్ కాంబినేషన్స్లో అన్ని కాంబినేషన్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట అండి. మనకు వచ్చే ప్రతి ఒక్క ట్రిప్లెట్ చూడండి, సెకండ్ ట్రిప్లెట్ వచ్చింది కదా, అది కూడా చెక్ చేద్దాం. ఇంకోటి ట్రిప్లెట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి అదేంటండి 1 6 8 వచ్చింది. సో ఎలాగొచ్చింది, పొజిషన్స్ ఏంటో చూద్దాం. 1 6 8 ఇందులో పొజిషన్స్ వచ్చినప్పుడు మనకి 0 5 7 ఉంది. I వాల్యూ 0, J వాల్యూ 5, K వాల్యూ 7. సో I వాల్యూ 0 అంటే 0 పొజిషన్లో ఏముంది? 1 ఉంది. సో 5th పొజిషన్లో ఏముంది? 5th పొజిషన్లో 6 ఉంది. 1 + 6 7 అండి. తర్వాత 7th పొజిషన్ 1 + 6 7 కదండి. ఓకే, 5th 7. ఇప్పుడు 7th పొజిషన్లో ఏముందండి? 8 ఉందండి. ఓకే, 7 + 8 అండి, 7 + 8 15. సో అందుకని ఇది ఒక ట్రిప్లెట్ కింద ఫామ్ అయిందనమాట. సో అలాగా ఈ పొజిషన్స్ని బేస్ చేసుకొని మనం ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పొజిషన్స్ ఎందుకు తీసుకున్నాం అంటే అండి, ఇవి వరుసపెట్టి నెంబర్లు ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడుతున్నాం. ఇన్ కేస్ ఇవి వరుసపెట్టి లేకపోతే డిఫరెంట్గా చేంజ్ అవుతుంది కదండి. సో అందుకనే నేను అలా చేస్తున్నాను అనమాట అండి. సో ఇదే డీబగ్గర్లో ఈ నెంబర్స్ని చేంజ్ చేసి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ప్రతిదీ కూడా ఇప్పుడు మీకు ట్రిప్లెట్ ఎలా ఫామ్ అవుతుందని తెలిసింది కదండి. చూసారా, I వాల్యూ మళ్ళీ చేంజ్ అయింది. ప్రతి కాంబినేషన్స్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి 0 ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో చూసారా 7 8 మిగిలింది. 7 8 మిగిలిన తర్వాత ఇక్కడ 7 8 పొజిషన్ ఏంటండి 8 9. దీని తర్వాత నెంబర్ లేదు. సో నెంబర్ లేక మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ వాల్యూని చేంజ్ చేస్తుందండి. ఇదిగోండి ఫస్ట్ వాల్యూ చేంజ్ అవుతుంది చూడండి, అదిగో ఫస్ట్ వాల్యూ. ఇప్పుడు మళ్ళీ కాంబినేషన్స్ రన్ అవుతాయి. అలా ఎప్పటి వరకు రన్ అవుతుంది? చివరి వరకు చూద్దాము. ఒకసారి చూస్తే మీకు కూడా తెలిసిపోద్ది. చూడండి, చివరి వరకు చూస్తే అదే లాస్ట్ పొజిషన్స్ ఏమొస్తున్నాయని మీకు తెలియడం కోసం అండి, అంతకంటే. సో లాస్ట్కి వెళ్ళిపోతాను. సో లాస్ట్కి వెళ్ళిపోయాను, కొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సో లాస్ట్ పొజిషన్లో ట్రిప్లెట్ ఫామ్ అయ్యేటప్పుడు మనకు వచ్చిన నెంబర్ చూడండి, ఇక్కడ 6 7 8 పొజిషన్. 6 7 8 పొజిషన్ ఏంటండి 6 7 8 7 8 9 వాల్యూస్. చూసారా, లాస్ట్ పొజిషన్ ఇదే. ఇంకా దీని తర్వాత మనకి అందులో నెంబర్స్ ఏం లేవు. సో అందువల్ల అది అక్కడితో ఆగిపోయి మనకి ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది అనమాట. అర్థమైందండి. సో ఇప్పుడు ఇదే దాంట్లో చిన్న ఎడిట్ చేస్తాను ఉండండి కోడ్, ఇంకొక చిన్న మీకు క్లారిటీ ఇవ్వడానికి. ఎందుకంటే నేను వరుస పెట్టి రాశాను నెంబర్లు. ఓకే, ఈ 4 ప్లేస్లో 9 ఇస్తాను. ఓకే, ఈ దీని ప్లేస్లో 9 ప్లేస్లో ఓకే 4 ఇస్తున్నా. ఫైన్. 7 ప్లేస్లో 2 ఇద్దాం, 2 ప్లేస్లో 7 ఇద్దాం. ఓకే, సో అన్ని వరుసపెట్టి నెంబర్లే ఉన్నాయి, బట్ నెంబర్స్ మాత్రం మారినాయి అంతే. షఫుల్ చేస్తాను అంతకంటే ఏం చేయలేదు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూద్దాం చూడండి, సేమ్ రన్ అవుతుంది మీకు ఇది. చూసారా, కేవలం ఎందుకు అలా సేమ్ రన్ అవుతుందంటే మనం పొజిషన్స్ తీసుకుంటున్నామండి, గుర్తుపెట్టుకోండి. సో మనం పొజిషన్స్ తీసుకుని వాటి వాల్యూస్ని కన్వర్ట్ చేస్తున్నామండి. ఇక్కడ చూసారా, ఇందాకడ మనకి 0లో ఉండగా I వాల్యూ 0లో ఉండగా ట్రిప్లెట్ రాలా, కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే మనకి నెంబరు ఇక్కడ ఉంది కాబట్టి. ఇక్కడ 2 ఉంటే రాదు, 7 ఉంది కాబట్టి మనకు వచ్చింది అనమాట. సో అలాగా మనం పొజిషన్స్ని బేస్ చేసుకుని ఈ ట్రిప్లెట్ని చేసాం కాబట్టి మనకి ఈజీగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందండి. ఓకే అండి, ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే దయచేసి కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఓకే అండి, బాయ్ అండి.